ఓకే ఫ్రెండ్స్, మనం పనసకాయ అయితే పోసుకుందాం. పోసిన వెంబడి పాలు వస్తాయి ఇట్లా. ఇప్పుడు మనం దీన్ని మంచిగా కడుక్కొని కోసుకుందాం మంచిగా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనమైతే ఈరోజు పనసకాయ కర్రీ చేసుకుంటున్నాం, జాక్ ఫ్రూట్ కర్రీ. ఇది చాలామందికి తెలియదు ఎలా చేయాలనేది. మనం ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా కట్ చేయాలి ఏందనేది, ఉప్పు కారం ఎంత పడుతుంది, మసాలా ఏంది అన్నీ చూపిస్తాను. ఇలా ఈ పనసకాయ కర్రీ చాలా బాగా అవుతుంది, టేస్టీగా అవుతుంది. ఇది 1 kg వరకు ఉంటుంది పనసకాయ. ఇది ఇప్పుడే తెంపుకొచ్చాం కదా, చూశారు కదా. వీటితో కోసుకుందాం. అయితే వీటికి సరిపడా మసాలాలు ఇవి: గరం మసాలా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా, సాజీరా, బిర్యానీ ఆకు. ఇది 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ, 1 టీ స్పూన్ గరం మసాలా. దీనికి సరిపడా ఆయిల్ 3 టేబుల్ స్పూన్ ఫ్రీడమ్ ఆయిల్. ఇది 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, సన్నగా కోసుకున్న మిరపకాయలు, 2 రెమ్మల కళ్యామాకు, సరిపడా కొత్తిమీర. ఓకే, చేసుకునే ఫస్ట్ మనం దీనికి కొంచెం నూనె రుద్దుకోవాలండి కత్తికి, లేకుంటే మొత్తం దీనికి పనసకాయకు పాలు వస్తున్నాయి, జిడ్డుగా ఉంటున్నాయి, మన కత్తికి అంటుకుంటుంది అది. దీన్ని కట్ చేయడం పెద్ద టాస్క్ అండి. ఇది జాగ్రత్త కట్ చేసుకోవాలి. చికెన్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా కట్ చేసుకోవాలి ముక్కలుగా. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ అయిపోయింది. ఇప్పుడు కడుక్కొని పెట్టుకుందాం మనము ఒకసారి ఇది. ఓకే, కడిగేసాం. ఇప్పుడు మనం పొయ్యి మీద కడాయి పెట్టుకుందాం, నూనె పోసుకుందాం. ఫస్ట్ ఉల్లిగడ్డ వేసుకుందాం, నూనె గరమైంది. ఉల్లిగడ్డ తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఈ కాలిన తర్వాత ఈ పచ్చికాయలు వేసుకుందాం. ఓకేనా, కలుపుకుందాం. కొంచెం పచ్చికాయలు వేద్దాం. ఉల్లిగడ్డ ఎర్రగైంది. ఇది మంచిగా కలుపుకుందాం. ఇది ఎర్రగా అయినాక మనం కళ్యామాకు వేసుకుందాం. కొంచెం ఉల్లిగడ్డ కాలిన కళ్యామాకు, 2 రెమ్మల కళ్యామాకు. ఇది దీంట్లోనే మనం పసుపు వేసుకుందాం. కొంచెం కలిపి అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. మళ్ళీ అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. మనం మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది మంచిగా ఎర్రగా కావాలి. ఇది దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు వేసుకుందాం. మంచిగా కింద మీద కలుపుకొని మంచిగా అంటాలంతా పసుపు, ఉల్లిగడ్డ అది అంతా. దీంట్లోనే టమాటాలు వేసుకుందాం. మనం కొంచెం గ్రేవీ కోసం టమాటాలు వేసాను నేను. దీంట్లోనే గరం మసాలా, కారం, తర్వాత ఉప్పు వేసుకుందాం. ఇవి సాబిత్ గరం మసాలా. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కొన్ని వాటర్ వేసుకుందాం ప్లస్ ఉడకాలి అది. ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని మనము దీన్ని ఉడకబెడదాం. మంచిగా ఉడకాలి ఇది.
ఉడికితే చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. దీని పైన మూత పెట్టుకొని పక్కకు పెడదాం ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది. దాదాపుగా మనకు ఇది కట్టెల పొయ్యి మీద కాబట్టి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఇది మామూలుగా గ్యాస్ పైన అయితే 10-15 మినిట్స్లో అయిపోతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. మనం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఫస్ట్ కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం, తర్వాత దింపుకుందాం. ఓకే, అయిపోయింది. కిందకి దింపుదాం. మన గిన్నెలోకి కొంచెం వేసుకొని టేస్ట్ అయితే వేద్దాం. మీకు చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, వాసన అయితే గుమగుమలాడిపోతుంది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం, మీకు చూపిస్తాను ఎలా ఉందనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే వెజిటేరియన్ వాళ్ళకి మంచి నాన్ వెజ్ అండి ఇది. ఎందుకంటే ఇది సేమ్ చికెన్ లాగా అవుతుంది. కర్రీ చేసుకుంటే పనసకాయ కర్రీ చికెన్ లాగా అవుతుంది, జాక్ ఫ్రూట్ కర్రీ. సో నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది మంచి నాన్ వెజ్ అండి. ఇది వెజిటేరియన్లోనే ఒక నాన్ వెజ్ ఉంది. ఇది ఒక చికెన్ పీస్ అండి, చాలా బాగుంటుంది. చికెన్ పీస్ లాగా ఉంటుంది ఇది. ఒకసారి తిని చూద్దాం. ఓకే, సూపర్గా అయింది. ఇది చేసుకునే విధానాలు చాలా ఉన్నాయండి. నా స్టైల్లో నేను చేశాను, అదిరిపోయింది, సూపర్గా ఉంది. నాటుకోడి కూరలాగా ఉంది, సేమ్ సూపర్గా ఉంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఇది చేసుకోండి, సూపర్గా ఉంటుంది, నాన్ వెజ్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, మొత్తం పైన అయితే చేసుకున్నాం, తిన్నాం కదండి. మీరు కూడా ఇలా చేసుకోండి. మీకు ఇనంగా మన వీడియోలు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే మరెన్నో వీడియోలు నా వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.